అందరికీ నమస్కారం. అగ్రిమెంట్ పెళ్లి 11వ భాగము. రాహుల్ రామ్ కడుపులో ఒక పంచి ఇచ్చిరేయ్, ఆంటీ వాళ్ళు నెక్స్ట్ మంత్ ప్రేమ అనగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. డేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే చాలా బాధపడతాడు. రామ్ ప్రేమ్ని చూస్తూ, అవునా సార్, అన్ని మాటలు అయిపోయాక మాకు పెళ్లికి రమ్మని చెప్తారా అని అంటాడు వెటకారంగా. ప్రేమ్ కూడా రామ్ని కొట్టి, రేయ్ ఆపరా బాబు, మరీ డ్రామా ఎక్కువయ్యింది. తనకి వాళ్ళ నాన్న తప్ప ఎవరూ లేరు. అందుకే నువ్వు రాహుల్ కలిసి మా పెళ్లి దగ్గరుండి చెయ్యండి అని అంటాడు ప్రేమ్. రామ్కి ఏదో అనుమానం వచ్చి ప్రేమ్ని దూరం జరిపి, ఏంటి బ్రో, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఒక హ్యాండ్తోనే హగ్ చేసుకుంటున్నావు, ఒక హ్యాండ్ పాకెట్లో పెట్టుకొని ఉన్నావు, ఏం జరిగిందిరా అని ప్రేమ్ హ్యాండ్ని బయటకు తీస్తాడు. బయటకు తీసిన ప్రేమ్ హ్యాండ్ చూసి అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఒక్క రాహుల్ తప్ప, రే ఏంట్రా హ్యాండ్కి ఆ కట్టు, ఏం జరిగింది అని అంటారు రామ్. ప్రేమ్ మళ్ళీ హ్యాండ్ పాకెట్లో పెట్టుకొని, అదేం లేదురా, ఏదో చిన్న గాయం అంతే అని అంటాడు. రాణి కూడా ప్రేమ్ హ్యాండ్ పట్టుకొని, చిన్నదంటావేంటన్నయ్య, కట్టు కట్టించుకున్నావు అంటే గాయం పెద్దదే అయి ఉంటుంది. ప్రేమ్ మనసులో అందరూ నాకు తగిలిన గాయం గురించి బాధపడుతుంటే కనీసం ఈ రాక్షసికి అసలు జాలే లేదు, కనీసం ఏం జరిగింది అని కూడా అడగటం లేదు అని మనసులో అనుకుంటూ అనగాని చూస్తూ ఉంటాడు. అనగ కూడా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. నేను అడగలేదు అని మనసులో అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ప్రేమ్ని చూస్తుంది. సరే రండి, మాటల్లో పడి భోజనం చేయటం మర్చిపోయారు అని అంటూ అనగా అందరికీ భోజనం వడ్డిస్తుంది. కానీ ప్రేమ్కి పెట్టదు. అందరూ అనగానే చూస్తూ ఉండగా రాణి అనగా తల మీద ఒకటి కొట్టి, మా అన్నయ్యకి భోజనం పెట్టలేదేమి, తనకి కూడా పెట్టు అని అంటుంది. అనగా ప్రేమ్ని చూస్తూ, మీ అన్నయ్యకు హ్యాండ్ కట్ అయింది కదా, ఎలా తింటాడు, అందుకే పెట్టలేదు. అనగా మాటలకు ప్రేమ్ బాధగా లేచి, నాకు ఆకలిగా లేదు, మీరు చెయ్యండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ప్రేమ్ అలా వెళ్ళిపోవటంతో మిగిలిన వాళ్ళు కూడా భోజనం చెయ్యము అని చెప్పగా అనగా అందరికీ చూస్తూ, సార్కి నేను పెడతాను, మీరు తినండి అని చెప్పి ప్లేట్లో భోజనం వడ్డించి తీసుకొని వెళ్తుంది. అనగా అలా ప్రేమ్కి తానే వడ్డిస్తాను అని అనడంతో ముగ్గురు నవ్వుకుంటూ భోజనం చేస్తారు. అనగా అలా అనడంతో కోపంగా బయటకు వచ్చి హాస్పిటల్ గార్డెన్లో కూర్చొని ఉంటాడు ప్రేమ్. అక్కడ ప్రేమని చూసిన అనగా ప్రేమ్ ముందు నిల్చొని భోజనం చేయటానికి రండి అని అంటుంది. ప్రేమ్ అనగాని చూడకుండా, నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళండి తినండి, నా కోసం ఎదురు చూడటం ఎందుకు చెప్పండి అని అంటాడు. అనగా ప్రేమ్ పక్కన కూర్చొని, నిజంగా ఆకలిగా లేదా, లేక మీకు దెబ్బ తగిలిందని నేను అడగలేదని కోపమా అని అంటుంది. ప్రేమ్ ఏం మాట్లాడకుండా పక్కకి చూస్తాడు. అప్పటి వరకు తన వెనుక దాచిపెట్టిన భోజనం ప్లేట్ ముందుకు తీసి స్వయంగా తాను కలిపి ప్రేమ్ నోటి దగ్గరకు పెడుతుంది. అనగా అలా పెట్టడంతో తనని తాను చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అలా చూస్తున్నారు, మీ హ్యాండ్ కట్ అయింది కదా, మీరు తినలేరు అని నేను పెడదామని అనుకున్నాను, ఈలోపు మీరు కోపంగా బయటకు వచ్చేశారు, కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు అని అంటూ ప్రేమ్కి భోజనం పెడుతుంది. అనగా తనకి భోజనం తానే స్వయంగా పెట్టడంతో ప్రేమ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మనసులో తీన్మార్ వేసుకుంటూ అనగాని చూస్తూ ఉండిపోతాడు. ప్రేమ్ అలా తనని కళ్ళు ఆర్పకుండా చూడటంతో చిన్నగా నవ్వి, హలో సార్, చూసింది చాలు కానీ భోజనం చేయండి అని అంటూ పెడుతుంది ప్రేమ్కి. ప్రేమ్ కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా మొత్తం భోజనం పూర్తి చేస్తాడు. ప్రేమ్ భోజనం పూర్తి చేసుకొని లోపలికి రాగా అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ అనగా కూడా వాళ్ళతో కలిసి మాటల్లో పడిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అందరూ లేచి సురేష్ గారు ఉన్న రూమ్ దగ్గరికి రాగా అప్పటికే అక్కడ ప్రేమ్ మనుషులు ఉండటం చూసి అనగా కంగారుగా, సార్, నాన్న రూమ్ దగ్గర అంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది సార్, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ప్రేమ్ హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటుంది. తను పట్టుకున్న విధానంలోనే ప్రేమ్కి తను ఎంత భయపడుతుందో అర్థమయ్యి ప్రేమ్ అనగా చేతిని తన చేతిలోకి తీసుకొని, మీ నాన్నకి ఏమీ కాలేదు, వాళ్ళు మీ నాన్నని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు అని అంటాడు. అనగా పరుగున వచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అనగా అలా చూసిన అందరూ కూడా చాలా బాధగా అలానే చూస్తూ ఉంటారు. ప్రేమ్ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వాళ్ళని పంపిస్తాడు. అన్నీ పూర్తి చేసుకొని ప్రేమ్ రాహుల్ అనగా రాణి బయటకు రాగా ప్రేమ్ రాహుల్ని చూస్తూ, రేయ్ బావా, రాణిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా, అనగాని మన ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటాడు. ప్రేమ్ అలా అనడంతో, లేదు సార్, నేను మీతో రాలేను, నేను మా ఇంటికి వెళ్తాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది. ప్రేమ్ అనగాని చూస్తూ, ఒకరి మీద ఆధారపడకూడదు అనే తన నేచర్కి తన మీద ఇష్టం ఇంకా రెట్టింపు అవుతుంది. సరే నీ ఇష్టం అని ప్రేమ్ రాణిని చూస్తూ, నువ్వు కూడా మా పెళ్ళి జరిగే వరకు తనతో ఉంటావా, తనని ఒక్కదాన్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదా అని అంటాడు. రాణి చిన్నగా నవ్వి, సరే అన్నయ్య, నేను తనతోనే ఉంటాను, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని అంటుంది. అనగాని రాణిని అనగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. నలుగురు అలసిపోవటంతో అలానే ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి నిద్రపోతారు. మధ్యాహ్నం మెలకువ వచ్చిన ప్రేమ్ లేచి ఎవరికో ఫోన్ చేసి కొంచెం సేపు మాట్లాడి కిందికి వస్తాడు.
అప్పటికి దాకా కింద రాహుల్, శ్రీ ఆడుకుంటూ కనిపిస్తారు. రాగిని టీవీ చూస్తూ ఉంటారు. ప్రేమ్ రావటం చూసిన రాగిని, నాన్న టైం అయింది, భోజనం పెట్టనా అని అడుగుతారు. సరే అమ్మా అని అంటూ శ్రీని, రాహుల్ని చూస్తూ మీరు కూడా రండి, ఆడుకున్నది చాలు అని అంటాడు ప్రేమ్. అందరూ భోజనానికి కూర్చోగానే రాగిని అందరికీ వడ్డిస్తారు. ప్రేమ్ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తూ ఉండగా, డాడీ, మమ్మీ ఎప్పుడు వస్తుంది మన ఇంటికి అని అడుగుతుంది. ప్రేమ్ శ్రీ నోటిలో ముద్ద పెడుతూ, మమ్మీ రావటానికి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది చిట్టి తల్లి, అప్పటి వరకు అమ్మ వాళ్ళ ఇంటిలోనే ఉంటుంది అని అంటాడు. వాళ్ళ ఇల్లు అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర అని అడుగుతుంది. ప్రేమ్ బాధగా, మీ మమ్మీకి అమ్మ లేదు, నాన్న ఇంకా మనం అందరం ఉన్నామని అంటాడు. ప్రేమ్ మాటలు విన్న రాగిని ఏదో అడగాలి అని అనుకుంటారు. కానీ శ్రీ ఉందని అడగకుండా అలానే వాళ్ళని చూస్తూ ఉంటారు. అదే టైంలో కాలింగ్ బెల్ మోగటంతో మెలకు వచ్చిన అనగా మెల్లగా నిద్ర లేచి నిద్రమత్తుతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఫుడ్ ప్యాకెట్తో నిలుచొని ఉంటాడు. అనగా అతనిని చూస్తూ ఎవరు మీరు అని అడుగుతుంది. మేడం, మీకోసం ఫుడ్ ఆర్డర్ తీసుకొని వచ్చాను. అనగా డెలివరీ బాయ్ని చూస్తూ మేము ఏ ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారని అంటూ డోర్ క్లోజ్ చేస్తుంది. డెలివరీ బాయ్ మళ్ళీ డోర్ కొడతాడు. అనగా కోపంగా, ఏంటయ్యా నీ గోల, మేము ఆర్డర్ చేయలేదు అని అన్నాను కదా. మేడం, ఒక నిమిషం, ఆర్డర్ ప్రేమ్ కుమార్ పేరు మీద వచ్చింది, అనగా గారికి ఇమ్మని చెప్పారు అని అంటాడు. ప్రేమ్ పేరు విని పార్సల్ తీసుకొని లోపలికి వచ్చి టేబుల్ మీద పెట్టి ఆలోచనలో పడుతుంది. బయట వాళ్ళు మాటలంతా విన్న రాణి కూడా, చూసావా ప్రేమ్ అన్నయ్య మన గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో అని అంటుంది. అప్పుడే అనగా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ప్రేమ్ నుండి. మీరు ఈ టైంలో వంట చేసుకోలేరు అని ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. అది చూసిన అనగా నవ్వుకుంటూ ఉండగా ప్రేమ్ నుండి ఇంకో మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూడగా, రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి కదా, మీ నాన్న కోసం ఆలోచించి డల్గా ఉండకు, నేను చూసుకుంటాను అని అంటాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి కొంచెం సేపు బయటకు వెళ్ళి కావలసినవి తీసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు. అనగా రాణి ఇంటికి వచ్చేసరికి బయట ఉన్న వ్యక్తులను చూసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండగా ప్రేమ్, రాహుల్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వస్తారు. అనగా ఇద్దరిని చూసి, మీరేంటన్నయ్య ఇక్కడ వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. రాహుల్ నవ్వుతూ, ఇటు కొంచెం పని ఉందని వచ్చాంరా, వచ్చిన పని త్వరగా అయిపోవడంతో ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము అని అంటారు. సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అనగా ప్రేమ్ని అనగాని చూస్తూ, ఆఫీస్ పని మీద వచ్చాం, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము అని అంటాడు ప్రేమ్. రాహుల్ కూడా నవ్వుతూ అవున్రా అని అంటూ రాణిని చూస్తూ ఉంటాడు. రాహుల్ చూపులు తనకి తెలియటంతో తాను కూడా రాహుల్ని చూస్తూ ఉంటుంది. రాణి కూడా తనని చూడటంతో రాహుల్ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. రాహుల్ అలా తన ఫేస్ని తిప్పుకోవటంలో రాణి మనసులో బాధగా ఉన్నా అది బయటకు చూపకుండా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అలా అందరూ లోపలికి వెళ్ళగా అనగా నలుగురికి కాఫీ తీసుకొని వస్తుంది. అందరూ కాఫీ తీసుకొని తాగుతూ కొంచెం సేపు కబుర్లు తర్వాత ప్రేమ్, రాహుల్ వెళ్ళిపోతారు. రోజులు చాలా త్వరగా గడుస్తుండగా శ్రీ అప్పుడప్పుడు ఫోన్లో అనగాతో మాట్లాడటం, అనగా రాణి కాలేజీకి వెళ్ళటం, ఇలా సమయం గడవగా ఇద్దరికీ ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ మొదలవుతుంటూ రాణి అనగా పూర్తి బిజీ అయిపోతారు. ప్రేమ్, రాహుల్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా బిజినెస్ వర్క్లో మునిగిపోతారు. అనగాకి కాలేజ్ సెలవులు కావటంతో పెళ్లి పనులు మొదలు పెడతారు. పెళ్లి సమయం రానే వచ్చింది. ఇంకో 10 రోజుల్లో పెళ్లి ఉండగా అనగాని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు వేణు, రాగిని. అనగాతో పాటుగా రాణి కూడా ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనగాకి తోడుగా. ప్రేమ్ తనతో ఎంత ప్రేమగా ఉన్నా అనగా ప్రేమ్ని పూర్తిగా అంగీకరించలేకపోతుంది. తన మనసులో స్థానాన్ని ఇవ్వలేకపోతుంది. పెళ్లి పనులు పూర్తి కావటంతో మరుసటి రోజు పెళ్లి అవడంతోనే అందరూ సంతోషంగా ఎవరి రూమ్లలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అనగా తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ తన తండ్రి లేడు అన్న బాధ ఒకటి అయితే, మనసులో లేని వాడిని పెళ్లి చేసుకుంటున్నా అన్న బాధ మరోవైపు అలా అర్ధరాత్రి వరకు నిద్రకు దూరం అవుతుంది. పెళ్లికి అంతా సిద్ధం కావటంతో ప్రేమ్ తరపున బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్, మీడియా వాళ్ళు అందరూ వస్తారు అని చెబుతూ అనగాని చూస్తాడు. అనగా ప్రేమ్ చెప్పింది విని, అంటే అమ్మకి ఆ రోజు గుడిలో కార్యక్రమం చేసింది, నాకు ఫొటోస్ పంపింది, నాతో చాటింగ్ చేసింది మీరేనా అని అడుగుతుంది. ప్రేమ్ నవ్వుతూ అవును బంగారం అని అంటాడు. ప్రేమ్ మాటలకు అనగా ఏడుస్తూ తనని హగ్ చేసుకొని, అంటే ఇన్ని రోజులు నిన్ను పక్కన పెట్టుకొనే గుర్తుపట్టలేకపోయానా అంటుంది. ప్రేమ్ కూడా అనగాని హగ్ చేసుకుంటాడు. అలా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు తమ పడ్డ బాధని పోగొట్టుకుంటారు. కొద్దిసేపటికి ఇద్దరు తేరుకొని కిందకి వెళ్తారు. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ్ అనగా అలా సంతోషంగా కిందకి రావటం చూసిన రాగిని, వేణు, రాహుల్ కూడా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. అనగా అందరికీ వడ్డించి
శ్రీకి తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరిని అలా చూస్తూ ఉన్న అందరికీ వాళ్ళ సొంత తల్లి కూతుళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ భోజనాలు పూర్తి చేసుకుని ఎవరి రూమ్‌లలో వాళ్ళు ఉండగా శ్రీ కూడా రాగిణి, వేణులతో అనగా కూడా భోజనం పూర్తి చేసుకొని రూమ్‌కి రాగా రూమ్‌లో ప్రేమ్ ఎక్కడ కనిపించడు. రూమ్ మొత్తం చూసిన అనగా డోర్ లాక్ చేసిన సౌండ్ వెనక్కి తిరిగి చూస్తుంది. ప్రేమ్ డోర్ క్లోజ్ చేయటం చూసిన అనగా మీరు రూమ్‌లోనే ఉన్నారా? రూమ్‌లో కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్లారా అని అనుకున్నాను అని అంటూ బెడ్ సర్దుతూ ఉండగా ప్రేమ్ అనగాని వెనుక నుండి హగ్ చేసుకొని బంగారం అని హస్కీగా పిలుస్తాడు. ప్రేమ్ మాటల్లో తేడా గమనించిన అనగా ప్రేమ్ నుండి దూరంగా జరగడానికి చూస్తుంది. ప్రేమ్ మరింత గట్టిగా హగ్ చేసుకొని తన మెడ వంపున ముద్దు పెడతాడు. ప్రేమ్ అలా ముద్దు పెట్టడంతో అనగ గట్టిగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది. ప్రేమ్ అనగాని తన వైపు తిప్పుకొని ఆమె మొహాన్ని చూస్తాడు. భయం, కంగారుతో అదురుతున్న ఆమె పెదవులను చూస్తూ తన పెదవుల్ని అందుకుంటాడు. ఆమె ప్రేమ్ అలా ముద్దు పెట్టడంతో అనగ అలానే బొమ్మలా ఉండిపోతుంది. కొంచెం సేపటికి తేరుకున్న అనగ ప్రేమ్ ముద్దుకి జత కలుపుతూ తన ఇష్టాన్ని తెలుపుతుంది. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలుపుకుంటారు. కొంచెం సేపటికి అనగకి ఊపిరాడటం లేదు అని గమనించిన ప్రేమ్ అనగాని మెల్లగా వదిలి బంగారం మన పెళ్ళయి చాలా రోజులైంది కదా! ఇంక మనకి అని ప్రేమ్ అంటూ ఉండగా అనగ ప్రేమ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి దానికింకా టైముంది అని అంటుంది. అనగా అలా అనడంతో ప్రేమ్ అలిగినట్టు ఫేస్ పెట్టి అనగాని చూస్తూ ఉంటాడు. ప్రేమ్‌ని అలా చూసిన అనగ గట్టిగా నవ్వుతూ మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ది గ్రేట్ ప్రేమ్ కుమార్ గారు ఇలా అలిగి కూర్చున్నారని తెలిస్తే అందరూ ఏమనుకుంటారు అని నవ్వుతుంది. ప్రేమ్ బెడ్ మీద కూర్చొని అనగాని తన ఒడిలోకి తీసుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి ఎంతటి గొప్ప మగాడు అయినా తను ప్రేమించిన అమ్మాయి దగ్గర తనిలా ఉండాలి అనుకుంటాడు అని అంటాడు. బంగారం మన పెళ్లి అయినా ఇంకా నన్ను ఇలా బ్రహ్మచారిగా ఉంచటం ఏం బాగోలేదు అని అంటాడు. అనగాని తన ఒడిలో కూర్చోపెట్టుకొని నన్ను ఇలా ఉంచటం నీకు సబబుగా ఉందా అని అడుగుతాడు ప్రేమ్. అనగా నవ్వుతూ చెప్పాను కదా శ్రీవారు దానికింకా టైం పడుతుందని అంటూ ప్రేమ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఏం చేస్తాం దేవిగారు అనుగ్రహించే వరకు ఎదురు చూస్తూ ఉంటానని వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ప్రేమ్ సోఫాలో పడుకోవటం చూసి అక్కడ ఎందుకు బెడ్ మీద పడుకోండి అని అంటుంది. అనగా వద్దులే బంగారం నువ్వు సోఫాలో పడుకోలేకపోతావు. నేను ఇక్కడ పడుకుంటాను. నువ్వు బెడ్ మీద పడుకో అని అంటాడు. అనగా ప్రేమ్‌ని చూస్తూ బెడ్డు ఇద్దరికీ సరిపోతుంది అండి అని అంటుంది. నేను అటు పడుకుంటాను. మీరు ఇటు పడుకోండి అని అంటుంది. అనగా మాటలకు ప్రేమ్ వెంటనే బెడ్ మీదకి చేరి అనగాని తన కౌగిట్లో టక్కున లాగుతాడు. ప్రేమ్ అలా చేయటంతో అనగా భయపడి ప్రేమ్ ఏం చేస్తున్నారు వదలండి అని అంటుంది. ప్రేమ్ తన రెండు చేతులను ఇంకా బిగిస్తూ నిన్ను ఏం చేయను బంగారం. ఇలా నిన్ను కౌగిలించుకొని పడుకుంటాను అని అంటాడు కళ్ళు మూసుకుంటూ. అనగ కూడా ఏమీ మాట్లాడకుండా అలానే ప్రేమ్ కౌగిలిలో నిద్రపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన అనగ తన మీద ఏదో బరువుగా ఉండటంతో కళ్ళు తెరిచి చూడగా ప్రేమ్ తనని హగ్ చేసుకొని ఉండటంతో నవ్వుకొని అలానే ప్రేమ్‌ని చూస్తూ ఉంటుంది. నీ మొగుడు అందంగా ఉంటాడు అని తెలుసు కానీ మరీ ఇంతలా చూడకు బంగారం దిష్టి తగులుతుంది అని అంటాడు ప్రేమ్ కళ్ళు తెరవకుండానే. ప్రేమ్ మాటలకు షాక్ అయిన అనగ మీరు మీరు ఎప్పుడు లేచారు అని అంటుంది. ప్రేమ్ మళ్ళీ అనగాని తన మీదకు లాక్కొని నువ్వు లేచినప్పుడు నేను కూడా లేచాను బంగారం అని అంటాడు. అనగ నవ్వుతూ మీకు జిమ్‌కి టైం అవుతుంది. వెళ్ళండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్తుంది. ప్రేమ్ అనగ నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బంగారం అని చెప్పి వెళ్ళిపోతాడు. అనగ వెళ్తున్న ప్రేమ్ వైపు అలాగే చూస్తూ తను ముద్దు పెట్టిన చోట చేతితో తడుముకొని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి కిందకి వెళ్తుంది.